హాయ్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు ఏపీ టెట్కమ్ టీఆర్టీ మోడల్ పేపర్ దీనిలో భాగంగా మనం పార్ట్ 4కి సంబంధించినటువంటి కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ని మనం ఈ మోడల్ పేపర్ 1 పార్ట్ 4లో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రస్తుత 10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అనుసరించినటువంటి పాఠ్య ప్రణాళిక నిర్వహణ రీతి ఏమిటి? జవాబు అంశాల పద్ధతి అనేటువంటి నిర్వహణ రీతి. నెక్స్ట్, ఒకే పనికి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ కూలీ ఇవ్వడం సమర్థనీయమా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటి ప్రశ్నలో ఇమిడి ఉన్నటువంటి బోధనా లక్ష్యం ఏమిటి? జవాబు వైఖరి. నెక్స్ట్, హరి అనేటటువంటి ఉపాధ్యాయుడు ఇంతవరకు జరిగినటువంటి అన్ని సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు పొందినటువంటి స్థానాల వివరాలకు చెందినటువంటి గ్రాఫ్ను ఇచ్చి దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుక్కోమంటే కింది ఏ విద్యా ప్రమాణాన్ని వీరు పరీక్షిస్తున్నట్లు? జవాబు సమాచార నైపుణ్యాలు అనేటువంటి విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తున్నట్లు. నెక్స్ట్, యూనిట్ ప్రణాళికలో ఒక అంశం అయినటువంటి టీచర్ నోట్స్లో ఉండేవి ఏమిటి? జవాబు బోధనాంశాలపై ఉపాధ్యాయుడు సేకరించినటువంటి అదనపు సమాచారం. నెక్స్ట్, కింది వాటిలో ప్రశ్నాపత్రం రూపొందించే ముందు తయారు చేసేటటువంటి బ్లూ ప్రింట్లో సూచించని భారత్వ పట్టిక ఏమిటి? జవాబు కాఠిన్య స్థాయి భారత్వ పట్టిక. నెక్స్ట్, రవీంద్ర అనేటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 9వ తరగతిలోని రోడ్డు భద్రతా విద్య అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరగడంపై తరగతి గదిలో చర్చింపచేశారు. అతడు విద్యార్థుల్లో ఏ విద్యా ప్రమాణాన్ని పెంపొందిస్తున్నట్లు? జవాబు సమకాలీన అంశాలపై ప్రతిస్పందనలు. నెక్స్ట్, 6 నుంచి 9వ తరగతుల సమ్మేటివ్ ప్రశ్నపత్ర రూపకల్పనలో సమాచార నైపుణ్యాలు అనేటువంటి సామర్థ్యానికి కేటాయించాల్సినటువంటి మార్కుల శాతం ఎంత? జవాబు 15%. నెక్స్ట్, గణేష్ అనేటటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు SA2 ప్రశ్నపత్రంలో భూమి వేడెక్కడానికి కారణాలు తెలపండి అనేటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్న ఏ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది? జవాబు ఇది విషయావగాహన అనేటువంటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని వివరిస్తూ కింది ఏ స్థాయిలో పేదరికం, బాల కార్మికులు మరియు దారిద్ర్యం, నిరక్షరాస్యత అంశాల గురించి విమర్శనాత్మకంగా పరిశీలించగలిగేలా విద్యా ప్రణాళిక ఉండాలని సూచించింది? జవాబు సెకండరీ స్థాయి. నెక్స్ట్, ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు, ఆ అంశాన్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకోదగినటువంటి అంశాన్ని తర్వాత అమర్చేటటువంటి పాఠ్య ప్రణాళిక నిర్వహణ రీతి ఏమిటి? జవాబు తార్కిక క్రమం. నెక్స్ట్, కింది వాటిలో సముద్రాల లోతును తెలియజేసేవి ఏమిటి? జవాబు బేథిమెట్రిక్ పటాలు. నెక్స్ట్, అన్ని విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో విద్యార్థి కేంద్రం కానీ కింది బోధనా పద్ధతిలో విద్యార్థి జీవితం
కేంద్రం అది ఏమిటి? జవాబు ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, పత్రికా కార్యాలయాలు కింది ఏ సామాజిక వనరుకు చెందుతాయి? జవాబు సాంస్కృతిక వనరు. నెక్స్ట్, సంగీత నేపథ్యంలో పాత్రలన్నీ శారీరక కదలికలతో నడిపించడమే డాష్. జవాబు పాంటోమైమ్. పాంటోమైమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో ప్రణాళిక నిర్వహణ ముందు సోపానం ఏమిటి? ప్రకల్పన పద్ధతిలో ప్రణాళిక నిర్వహణ ముందు సోపానం ఏమిటి? జవాబు ప్రణాళిక రచన. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి ప్యారిస్ ఒప్పందం ద్వారా వివిధ దేశాలు చేసినటువంటి కృషిని కొనియాడినటువంటి హరిత అనే విద్యార్థినిలో నెరవేరినటువంటి బోధనా లక్ష్యం ఏమిటి? జవాబు ప్రశంస. నెక్స్ట్, జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకునేటటువంటి బోధనా పద్ధతి ఏమిటి? జవాబు ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలో జాన్ డ్యూయి సూచించని సోపానం ఏమిటి? జాన్ డ్యూయి గారు సూచించినటువంటి సోపానం ఏమిటంటే మిథ్యావాదాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటి అంశం. అయితే ఇతడు సూచించినటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ సమస్యను నిర్వచించడం, సెకండ్ వన్ సమస్య విశ్లేషణ ప్రాకల్పనల రూపకల్పన, థర్డ్ వన్ బోగొట్టా సేకరణ మరియు అధ్యయనం. ఈ 3 అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సాధన మరియు పునర్విమర్శ దశలో ప్రయోజనాత్మకరమైనటువంటి దృక్పథం ఏమిటి? జవాబు నిగమన దృక్పథం. నెక్స్ట్, యూనిట్ పద్ధతిలో ప్రధానంగా ఇమిడి ఉన్నటువంటి బోధనా నియమం ఏమిటి? జవాబు మొత్తం నుంచి భాగాలకు అనేటువంటి బోధనా నియమం. నెక్స్ట్, కింది వాటిలో అలిఖిత వనరు కానిది ఏమిటి? జవాబు అధికారిక పత్రాలు. ఇది అలిఖిత వనరు కానిది. అయితే అలిఖిత వనరు అయినటువంటివి ఏంటంటే పగటి వేషాలు, సెకండ్ వన్ కోలాటాలు, థర్డ్ వన్ తోలుబొమ్మలు. నెక్స్ట్, కింది వాటిలో మేధో మదన విధానానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? జవాబు సమయం ఆదా అవుతుంది అనేటువంటి వాక్యం. ఇది సరికానటువంటి వాక్యం. అయితే సరి అయినటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్ జ్ఞానాన్ని విస్తృతపరుస్తుంది, సెకండ్ వన్ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది, థర్డ్ వన్ ప్రజాస్వామ్య వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఈ 3 అంశాలు. నెక్స్ట్, సూక్ష్మ బోధన ఒక కుదించినటువంటి బోధనా విధానం, కానీ కింది ఏ అంశాన్ని అందులో కుదించరు? జవాబు ఛాత్రోపాధ్యాయుడు పొందేటటువంటి పరిపుష్టి. నెక్స్ట్, సూక్ష్మ బోధనలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? జవాబు ఎలా బోధించాలి అనేటువంటి అంశం. నెక్స్ట్, సూక్ష్మ బోధన అనేది ఒక డాష్. జవాబు సూక్ష్మ బోధన అనేది ఒక బోధనా సాంకేతిక సాధన. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చక్కటి అభినయంతో విద్యార్థులకు విషయాన్ని అవగాహన పరిస్తే అతడికి ఉన్నటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యం ఏమిటి? జవాబు
ఉద్దీపన, వైవిధ్య నైపుణ్యం. నెక్స్ట్ జాహ్నవి అనేటువంటి విద్యార్థిని అక్షాంశాలు మరియు రేఖాంశాల పరిజ్ఞానాన్ని ఉపయోగించి తన ప్రాంత శీతోష్ణ స్థితిని తెలుసుకొనగలిగింది. ఇక్కడ 5E నమూనాలో బోధన జరుగుతుంది అనుకుంటే ఆమె ఏ సోపానంలో ఉన్నట్లు? జవాబు విస్తరణ సోపానంలో. నెక్స్ట్ ఉపేంద్ర అనేటటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జాతీయ సమైక్యతకు సంబంధించినటువంటి ఒక రేడియో పాఠాన్ని తరగతి గదిలో విద్యార్థులకు వినిపించాడు. అతడు ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో అమూర్తం నుంచి మూర్తానికి వెళ్ళేటటువంటి క్రమంలో ఎన్నో గడిలోని అనుభవాన్ని కలిగించినట్లు? జవాబు 1వ గడిలోని అనుభవాన్ని కలిగించినట్లు. నెక్స్ట్ కింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి చేతిలో ఊతకర్రగా దేన్ని పేర్కొంటారు? జవాబు పటంని పేర్కొంటారు. నెక్స్ట్ పటాల్లో పర్వతాలను వేటితో సూచిస్తారు? జవాబు వంపుడు రేఖలు. నెక్స్ట్ ప్రక్షేపణ పద్ధతిలో అవుట్లైన్ పటాలు తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏమిటి? జవాబు ఓపెక్ ప్రొజెక్టర్. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాల మధ్య కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులను లేదా హెచ్చు తగ్గులను తెలియజేసేటటువంటి గ్రాఫ్ ఏమిటి? జవాబు లైన్ గ్రాఫ్. నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి? సరికానటువంటి వాక్యం ఏంటంటే థర్డ్ ఆప్షన్, విద్యా ప్రణాళిక ఆచరణాత్మకం, సిలబస్ అనేటువంటిది సైద్ధాంతికం అనేటువంటి ఈ అంశం సరికానటువంటిది. అయితే సరి అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, విద్యా ప్రణాళిక లక్ష్యం ఏంటంటే విద్యా ప్రణాళిక లక్ష్యం ప్రధానమైనది, సిలబస్ విషయ వస్తు ప్రధానమైనది. సెకండ్ పాయింట్, విద్యా ప్రణాళిక విశాలమైంది, సిలబస్ అనేటువంటిది దీని యొక్క పరిధి చాలా తక్కువ. థర్డ్ వన్, విద్యా ప్రణాళిక సంపూర్ణ మూర్తిమత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది, సిలబస్లో జ్ఞానం మరియు నైపుణ్యాలకు ప్రాధాన్యం లభిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానులు మరియు ముఘల్ వంశాల గురించి పాఠ్యాంశాలు అమర్చాల్సి వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తానులను మొదట అమర్చి దాని తర్వాత మొఘల్ వంశాన్ని అమర్చమని చెప్పేటటువంటి పాఠ్య ప్రణాళిక నిర్వహణ రీతి ఏమిటి? జవాబు కాలక్రమ రీతి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? జవాబు ఇది వివిధ సామాజిక శాస్త్రాల కలయిక. ఈ అంశం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అంశం సరికానటువంటి అంశం. అయితే సరి అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, సామాజిక శాస్త్రాల సమ్మేళనం. సెకండ్ వన్, సాంఘిక శాస్త్రం అనేటువంటిది ఇది సామాజిక శాస్త్రాల సమ్మేళనం. సెకండ్ వన్, ఇది సమాజ అధ్యయనం. థర్డ్ వన్, ఇది సామాజిక శాస్త్రాల్లోని సరళమైనటువంటి విషయాల సమన్వయ శాస్త్రం. ఈ 3 పాయింట్స్ కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి సరి అయిన అంశాలు. నెక్స్ట్ జేఎఫ్ ఫారెస్టర్ ప్రకారం సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి?
జవాబు ఇది సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సంచిత పత్రావళిలోని ఫారం సిలో పొందుపరచాల్సినటువంటివి ఏమిటి? జవాబు విద్యార్థి పాఠశాల సమాచారం. నెక్స్ట్, విద్యార్థి భవిష్యత్ విద్యా విజ్ఞాన ప్రగతిని తెలిపేది ఏమిటి? జవాబు ప్రాగుక్తిక మూల్యాంకనం. ప్రాగుక్తిక మూల్యాంకనం దీనిని విద్యార్థి భవిష్యత్ విద్యా విజ్ఞాన ప్రగతిని తెలిపేది. నెక్స్ట్, విద్యార్థిని తరగతి గదిలో ఎల్లప్పుడూ చేతనంలో ఉంచేది ఏమిటి? జవాబు నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, రూపణ మూల్యాంకానికి చెందింది ఏమిటి? జవాబు నిరంతరం పరిపుష్టిని ఇవ్వడం. నిరంతరం పరిపుష్టిని ఇవ్వడం ఇది రూపణ మూల్యాంకనానికి చెందినటువంటి అంశం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.